గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెలరీస్. సో ఈరోజు జనవరి 2. సో మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది, నానమ్మ వాళ్ళ ఊరు ఇదే. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, గుంతకల్లో. ఇది ములకలపెంట తాండా అని. ఇంకా న్యూ ఇయర్ యొక్క విజువల్స్ పోలేదు. హ్యాపీ న్యూ ఇయర్ 2026. నిన్న జనవరి 1. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. పల్లెటూరు ఇది పూర్తిగా. సో ఇంకా ఎవరు లేరులే. టైం 6:30 అవుతుంది, 6:30 అవుతుంది టైం ఇప్పుడు. వెళ్ళేసేద్దాం పల్లెటూరులోకి. మా అమ్మమ్మ ఇంతకుముందు ఉన్న గుడి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, కొత్తగా కట్టారు. చిన్న షాప్. చుట్టూ ఇంకా పొగ మంచి పోలేదు. మామూలుగా శనక్కాయలు వేస్తారు. మీ ఊర్లో ఏమిస్తారు పొలాలలో? ఇక్కడంతా ఎర్రమట్టి, ఎక్కువ వాటర్ ఉండదు చాలామందికి. ఇక్కడ ఇప్పుడు ఆటోమేటిక్ వాటర్ సిస్టమ్ కూడా అవుతుంది అనుకుంటా. ఇదంతా వాటర్ పంపింగ్ సిస్టమ్ మా ఊళ్ళో జరుగుతుంది. స్ప్రింక్లర్స్ పెట్టి వాడుతున్నారు. ఇదంతా ఇప్పుడు కందిబ్యాల సీజన్ అయిపోయింది కదా, కందిబ్యాల దించేసుకున్నారు పొలాల్లోంచి. సో అది ఇప్పుడు మొత్తం ఎంటీ పడుంది. ఇది మేబీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తారో మరి తీసేస్తారో తెలియదు. ये सब का वो है दाल का, अभी निकाल दिए तो अभी ऐसे ही खड़ा कर दिए, सूखने के बाद निकाल देंगे लग रहा है. ఇవి ఆముదపు కాయలు మీ సైడ్ పండిస్తారు చూడండి. హిందీ में इसको बोलते हैं इरंडी का तेल बनाते हैं ना, तो वो उसका पेड़ है ये. कभी आप अपने गांव जाने के बाद आपको कभी ऐसा महसूस हुआ है कि नहीं, हम कोई अलग दुनिया में आ गए हैं? क्योंकि इतने सिटी के शोर, वो सब साउंड पोल्यूशन, ये सब सुनने के बाद आपको भी तो लगेगा ना कि बहुत अजीब जगह पे आ गए, शांत जगह पे आ गए. మీకు కూడా అనిపిస్తుండేది ఎప్పుడన్నా కానీ సిటీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, ఇట్లా పల్లెటూరుకి వచ్చిన తర్వాత మొత్తం అంత పొల్యూషన్ నుంచి, అంత ఏరియా నుంచి ఇట్లా ఊరికి వచ్చినప్పుడు బాగా కొత్తగా అనుభూతి పొందుతుంది. నేనైతే ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నా. ये लोग कुछ लोग जलाए हैं, कुछ लोग ऐसे ही इकट्ठा करके रखे हैं. వీళ్ళు కొంతమంది కాల్చలేదు అనుకుంటా. ఇలా ఈ మొక్కలు, కందిబెల్ల మొక్కలు జస్ట్ వార్చి ఇక్కడ పెట్టారు. మంచి పని, కాలిస్తే పొల్యూషన్ అంతా అవుతుంది. అక్కడ ఒక ఫ్యామిలీ వెళ్తుందా, అదే వేరే ఊరికి వెళ్తుంది, గుండాల అనే ఊరికి. ఓకే, ఇది ఇంటర్సెక్షన్ అనుకోవచ్చు. మా అమ్మమ్మ ఊరికి, మా పిన్ని వాళ్ళ ఊరికి. ఇటు పోతే మా పిన్ని వాళ్ళ ఊరు వస్తుంది. ఇది గుండాల అనే ఊరికి వెళ్తుంది. ఇది మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన దారి, మా అమ్మమ్మ ఊరు. ఇది ఇంటర్సెక్షన్ అనుకోవచ్చు. చాలా బాగుంది ఏరియా అయితే. ఇంత పొద్దున్నే లేచి రావడం నేను కూడా ఇది ఫస్ట్ టైం. గోల్ ఇక్కడ నెస్ట్స్ పెట్టినట్టున్నాయి పూర్తిగా.
ఇది ఆర్డిటి స్కూల్. మీకు అందరికీ తెలిసిండే ఆర్డిటి గురించి చెప్పండి ఒకసారి. ये आरडीटी स्कूल है जैसे कि विंसेंट फेदरर करके इटली वालों ने डोनेट करते हैं बहुत सारा अनंतपुर के एरिया में. ఇది మా అమ్మమ్మ ఊరికి ఇంకో పక్క. ఇది ఊరి పొలిమేర అనొచ్చు. ఇక్కడ నుంచి గుత్తి మాకు 10 కిలోమీటర్లు. ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కునే వాళ్ళం ఎప్పుడైనా కానీ, ఎవరైనా ఇలా కాలం చేస్తే కనుక ఇలా ఇటుపక్కన మా శ్మశానం ఉంది, అక్కడ పూజ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కునే వాళ్ళం. ఇది మా ఊరు ఈతవనం అంటారు. మా లాంగ్వేజ్లో అయితే జూల్ అని అంటారు, మీ లాంగ్వేజ్లో ఈతవనము లేకపోతే కల్లువనం అట్లా అని చెప్పుకోవచ్చు. దీనిది బెరడు అంటే లోకల్ రూట్ ఉంటుంది కదా, దాన్ని కొంతమంది తింటాము, మేము కూడా తిన్నాము. గోబా అంటాం దాన్ని మా లాంగ్వేజ్లో అయితే. చిన్న కోలోని ఇక్కడ పంప్ సెట్ ఉంటుంది, చిన్న వాటర్ పౌండ్ లెక్క. ये गवर्नमेंट स्कूल है. इधर हम बचपन में पूरा क्रिकेट खेलते थे, बहुत ज़ोर ज़ोर से मार के. इधर पूरा क्रिकेट, उधर विकेट्स रखे, उस लास्ट में क्रिकेट खेलते थे. हमारा गांव में एक दादी का घर है, बहुत अच्छा बात करती है हमसे. हमारा ग्रैंडपा अभी रात में बज रहा है 7. अभी तो रात हो गई, पूरा दिन ख़त्म हो गया. अभी 6:30 ही बज रहा है, पर फिर भी पूरा अंधेरा अंधेरा हो गया गाँव. ऐसे होता है गाँव में. चलो आज के लिए इतना ही इस गाँव का वीडियो में. साइनिंग ऑफ. बाय. थैंक्स फॉर वॉचिंग.